తెలంగాణలో వరుసగా 4సారి 10వ తరగతి పేపర్ లీక్. 4 రోజుల్లోనే 4సారి పేపర్ లీక్. పరీక్షలు నిర్వహించడంలో దారుణంగా విఫలమైన విద్యాశాఖ. ఇక వివరాల్లోకి వెళ్తే నకరేకల్, మంచిర్యాల, వికారాబాద్ పేపర్ లీక్ ఘటన మరొక ముందే మరోసారి 10వ తరగతి పరీక్షలు పేపర్ లీక్ అయింది. కామారెడ్డి జిల్లా జక్కల్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి గణితం పేపర్లోని ప్రశ్నలు కాగితంపై రాసి బయటికి పంపారు. వాటికి సంబంధించిన సమాధానాలు, చిట్టీలు కూడా సెంటర్లోని విద్యార్థులకు అందజేసి మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారు. పేపర్ లీక్ సంబంధించిన వార్త అంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా విచారణ జరిపిన అధికారులు నిజమని నిర్ధారించారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంటల్ ఆపరేటర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపక్లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీఈఓ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు ఉపాధ్యాయులు తమ పాఠశాలలో 100% ఫలితాలు సాధించేందుకు ఇలా ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు బయటికి పంపి మాస్ కాపీయింగ్కు పాల్పడేలా చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఒక విద్యార్థి తండ్రి పాఠశాలలోని వాటర్ మ్యాన్తో కలిసి ప్రశ్నలు లీక్ చేసి చిట్టీలు పంపగా ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది మీడియా ప్రతినిధులు ఆ ప్రశ్నలు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వ్యవహారంలో 2 విద్యార్థులు, 2 మీడియా ప్రతినిధులు, విద్యార్థి తండ్రి, వాటర్ మ్యాన్, జీపీ కారోబార్ మొత్తం 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.